మనం వెజ్ పులావ్ చేద్దామండి. ఇవన్నీ క్యాప్సికమ్, ఒక టొమాటో, 1 పొటాటో, 1 ఆనియన్, స్మాల్ ఆనియన్, క్యారెట్ ఇలా తురిమేసి కొంచెం గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇవి స్పైసెస్: చెక్క, లవంగ, యాలకులు, షాజీరా. ఓకే, హాఫ్ ఏమో ఆయిల్, హాఫ్ ఏమో ఘీ వేసాను. పిల్లల కోసం మంచిగా వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. వెరీ టేస్టీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఆయిల్ వేడెక్కాక స్పైసెస్ అన్నీ వేసేసాను. ఇప్పుడు వెజిటబుల్స్ వేసాను. వెజిటబుల్స్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి వెజిటబుల్స్ అన్నీ మగ్గించేద్దాం. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. బాల్కనీ నుంచి ఫ్రెష్ మింట్ ఇప్పుడే ప్లక్ చేసుకుందాము ఫర్ వెజిటబుల్ రైస్. మింట్, కొరియాండర్ క్లీన్ చేశాను. ఇప్పుడు ఇది వేసేద్దామండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేస్తున్నానండి. సో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేస్తాను. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. గ్లాస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ మొత్తం అందులో వేసేద్దాం. వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రాగానే కట్టేయడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవెన్ తక్కువ వెజిటబుల్స్తో లైక్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి చాలా హ్యాపీగా వండేసుకోవచ్చు. పిల్లలైతే, మా వాళ్ళైతే చాలా ఇష్టంగా ఇంకా ఎక్కువే తింటారు వెజిటబుల్ రైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ కిడ్స్కి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.